మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హాల్ టికెట్ నీకెందుకు? నువ్వేనా వెళ్ళి ఎగ్జామ్ రాస్తావా? ఇచ్చేయి సౌందర్యకి ఇచ్చేయి. సౌందర్య, ఇప్పుడు నువ్వు ఆ హాల్ టికెట్ ని చించేసాయి. ఆహా రే రాజశేఖర్, ఇది మజా కాదురా, కిక్కు. ఒక ఫుల్లు తాగినంత కిక్కు. నువ్వేంటమ్మా చూస్తున్నావు? నీ చేతులతో నువ్వే ఆ హాల్ టికెట్ చించేసాయి. రాజశేఖర్, నీకు కోపం ఉంది నా మీద. సౌందర్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తావు? ప్లీజ్. అరే ప్లీజ్ దుర్గా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ప్లీజ్ అమ్మా, నువ్వు చింపే. వద్దు రాజశేఖర్, వద్దు. అమ్మా సౌందర్య, నువ్వు చించేయమ్మా. ఇదిగో, నువ్వు చింపకపోతే అక్కడ మీ అమ్మ చేతి చిట్టిన వేలు. వద్దా? అయితే చించే. మరి ఆ హాల్ టికెట్ చించేస్తాను. సౌందర్య వద్దు, వద్దమ్మా, చించొద్దు. పెద్దమ్మ ప్లీజ్, ఇది నా జీవితం, ఇందులో ఎవరు కలుగు చేసుకోవద్దు. సౌందర్య, దుర్గనంత మాట అంటావా? మావయ్య, మీరు సౌందర్యని ఏమనకండి. సౌందర్య వద్దమ్మా. హలో ప్లీజ్, మీరు కొంచెం ఈ సెంటిమెంట్ డ్రామా ఆపేయండి. అమ్మా సౌందర్య, నువ్వు కాని అమ్మా, ప్లీజ్. చించమంటున్నాను, ప్లీజ్ కాని అమ్మా. సౌందర్య, నాకు చదువు లేకపోయినా అమ్మ క్షేమంగా ఉండాలి, నాకు అదే చాలు. రాజశేఖర్, ఏం స్టైలిష్ షాక్ ఇచ్చావురా. ఇక నుంచి సౌందర్య రుద్రకి పని మనిషి అవ్వాలి, దానికి చదువు ఉండకూడదు. ఎస్. పాపం సౌందర్య. అయ్యో దుర్గా, అమ్మా దుర్గా, వెళ్ళిపోయారా? మొత్తానికి పెద్దమ్మ. సౌందర్య, అరే సౌందర్య, నన్ను క్షమించు పెద్దమ్మ, నేను నీతో చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు. ఊరుకో సౌందర్య, ఊరుకో. ఏం చేయను పెద్దమ్మ, నేను ఆ హాల్ టికెట్ చింపేయకపోతే వాళ్ళు అమ్మని ఏం చేస్తారు అని భయం వేసింది. ఎగ్జామ్ దేవుంది పెద్దమ్మ, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాను. అంటే నీ లైఫ్ లో 1 ఇయర్ పోవడం అంటే అంత తేలిగ్గా ఉందా? నాకు తెలుసు పెద్దమ్మ, నువ్వు చెప్పావు స్టూడెంట్ లైఫ్ లో 1 ఇయర్ పోతే ఎంత లాస్ అవుతుందో, ఆ టైం వాల్యూ ఏంటో నువ్వు అన్నీ చెప్పావు. నేను దాని ప్రకారమే డైరెక్ట్ ఇంటర్ కట్టేశాను. కానీ ఏం చేయను, అమ్మ కంటే నాకేది ఎక్కువ కాదు. అమ్మ కోసం నేను ఎగ్జామ్ రాయాలి. అమ్మ కోసం నువ్వు ఎగ్జామ్ రాసి తీరాలి. అవును రాముడు, ఎలాగైనా సౌందర్య ఎగ్జామ్ రాయాలి. సౌందర్యని బాగా చదివించాలనేది జానకి కోరిక. ఇప్పుడు సౌందర్య ఎగ్జామ్ రాయకపోతే తన వల్లే తన కూతురు ఎగ్జామ్ రాయలేకపోయిందని జానకి చాలా బాధపడుతుంది. దానికంటే తనకి ఏదైనా అయినా అంతలా బాధపడదు.
జానకి మనసు మీ అందరికంటే నాకే బాగా తెలుసు. తను నా తోబుట్టువు. హాల్ టికెట్ చింపేశారుగా, ఇక ఎగ్జామ్కి ఎలా వెళ్ళగలను? ఒక్క నిమిషం. ఇదిగో ఈ హాల్ టికెట్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రా. పెద్దమ్మా, ఇది నా హాల్ టికెటే. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే రాజశేఖర్ చేతికి జానకి దొరికిందో రాజశేఖర్ ఇంటికి వస్తాడని ఊహించాను. ఊహించినట్టే వచ్చాడు. నన్ను టార్చర్ చేస్తున్నాడు, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. మనం చేయబోయే పనులకి ఆల్టర్నేట్ ప్లాన్స్ ఆలోచిస్తూనే ఉన్నాను. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళడం వాళ్ళు చూస్తే నిన్ను ఆపేస్తారని నాకు తెలుసు. అందుకే సేఫ్టీకి ఒరిజినల్ని సేమ్ కలర్ జెరాక్స్ తీయించి పెట్టాను. ఇందాక నువ్వు చింపేసింది అదే. పెద్దమ్మా, జానకి ఎక్కడుందో కనిపెట్టేంత వరకు మనం వాళ్ళు చెప్పిన దారిలోనే తల వంచి వెళ్తున్నట్టు నటించాలి. వెనక నుంచి మన పని పూర్తయ్యేలా చూసుకోవాలి. నువ్వు ఇంటి వెనక వైపు నుంచి ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్ రాసిరా. గోదావరి కారుతో సహా వెనక వైపు రెడీగా ఉండమని చెప్పాను. బాక్స్, బ్యాగ్ అన్ని కార్లో ఉన్నాయి. నీకింకా 45 మినిట్స్ టైం ఉంది. త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, త్వరగా వెళ్ళు, టైం అయిపోతుంది. బాయ్ నాన్న. బాయ్ పెద్దమ్మా. వెళ్ళిరా. అరే కళ్యాణ్ రాముడు, ఇది నా బాధ్యత. భగవంతుడా, ఈ ఇంటికి పట్టిన దుష్ట శక్తులన్నీ వదిలించేసి ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి. అమ్మకి కంటి చూపు రావాలి, నాన్నకి బాగై మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి, నా చదువు ఎలాంటి అడ్డు లేకుండా పూర్తవ్వాలి. సౌందర్య, హారతి తీసుకో. మావయ్య, ఈ ఇంటికి మంచి జరగాలని శనివార వ్రతం చేశాను. హారతి తీసుకోండి. నీ కోరిక స్వార్థం లేనిదమ్మా. తప్పకుండా స్వామివారు తీరుస్తారమ్మా. పెద్దమ్మా, నాన్నకి నువ్వే హారతిచ్చి బొట్టు పెట్టు. అవునమ్మా, కళ్యాణరాముడికి త్వరగా బాగైపోవాలని కోరుకుని బొట్టు పెట్టమ్మా. అలాగే. వావ్, సూపర్. భలే సీన్ చూపిస్తున్నావు దుర్గా. మహేంద్ర, ఇప్పుడు ఒక మంచి ట్విస్ట్, కథలో మంచి కిక్కుంటుంది. ఇప్పుడు పద.
ఏంటి? నువ్వెంత గొప్పదానివి దుర్గా. చక్కగా శనివారం వ్రత పూజ చేశావు, హారతి మాత్రం మొగుడికివ్వకుండా చెల్లెలి మొగుడికిస్తున్నావు. ఏంటి దీని అర్థం? రాజశేఖర్, నీది నోరా డ్రైనేజా? పిచ్చి పిచ్చిగా వాగావంటే వాగుతాను. ఎందుకంటే నాది నోరు కాదు, డ్రైనేజీనే. ఏ నేనింటికొచ్చినప్పుడు అరే నా మొగుడు ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చాడు, వాడికి హారతి పట్టి లోపలికి తీసుకెళ్దామని లేదు. వాడెన్ని రోజులు పాపం ఏం తిన్నాడో ఎలా ఉన్నాడో అని మంచి మంచి వంటలు వండి పెట్టడం కూడా లేదు. నీ చెల్లెలి భర్తకు మాత్రం అన్ని సేవలు చేసి పెడుతున్నావు. ఇంటికి రాగానే హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళడానికి నువ్వేం దేశం కోసం యుద్ధానికి వెళ్ళలేదు. నేరం చేసి జైలుకెళ్ళి పెరోల్ మీద బయటకొచ్చావు. నీకు హారతి ఇవ్వడానికి నేను నా భర్త స్థానం నుంచి ఎప్పుడో పక్కకి తోసేశాను. నువ్వు జనం దృష్టిలో మాత్రమే నాకు భర్తవయ్యావు. నా మనసులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడో ఒక దుర్మార్గుడుగానే మిగిలిపోయావు. అవును దుర్గా, నేను దుర్మార్గుణ్ణే. దుర్మార్గుడిగా ఉండడానికి ఇష్టపడతాను. అందుకే జైలు నుంచి రావడమే జానకిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా జానకి చేతి నరం మీద ఇదిగో ఇక్కడ కత్తి పెట్టి ఉంచమని మా వాడికి ఫోన్లో చెప్పి వస్తున్నాను. జానకి చేతి మీద కత్తి పెట్టించావా? ఎందుకు అలా పెట్టించావు? ఏం లేదు దుర్గా, సింపుల్. నీ చెల్లెలి భర్తకిచ్చిన హారతి తీసుకొచ్చి నేనే దేవుడిలాగా హారతివ్వు. నాకు బొట్టు పెట్టి నా కాళ్ల మీద పడి నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి. ఏరా ఫ్రెండ్, ఏమంటావు? అంతేగా, అదే కదా కరెక్ట్. ఎస్, ఇదే కరెక్ట్. ఇలాంటి మ్యాటర్ గురించి మేము ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఏంటి దుర్గా, ఎందుకలా షాక్ అయిపోతున్నా? నేనేమి ఇంకొకరికి హారతి ఇమ్మనటం లేదు, నీ మూడికే కదా. నాకే ఇమ్మంటున్నాను. వెళ్ళు, వెళ్ళి తీసుకొచ్చి నాకు హారతివ్వు. రే ఫ్రెండు, నీ మాటంటే దుర్గకు అసలు లెక్కే లేదు, కనీసం భయం కూడా లేదు. చూడు కదలకుండా ఎలా నిలబడుందో. రే నోరు ముయ్యరా. మీకు దుర్గని ఎదిరించడం చేతగాక ఇలాంటి నీ చుట్టూ సాయం తీసుకుంటారా? సిగ్గులేదరా మీకు? ఏ ముసలోడా, నోరు మూసుకొని కూర్చో. మా టార్గెట్ దుర్గా. అది నాశనం అవ్వడం మేం చూడాలి, అది బాధపడ్డం మేం చూడాలి. ఫైనల్ గా మాకు ఈ ఆస్తులు, ఈ బిజినెస్ లు కావాలి. దానికోసం నా ఫ్రెండ్ మాకు హెల్ప్ చేస్తున్నాడు. దుర్గా, ఏంటి మీ వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు? వద్దని చెప్పు దుర్గా. నేనేదైనా చెప్తే నువ్వు సెకండ్ కూడా లేట్ చేయకుండా చేసేయాలి, లేకపోతే నాకు చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఆవేశంతో నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఆ నరం కోసేయండ్రా అని చెప్పానంటే జానకి ఒంట్లోంచి 2 లీటర్ల బ్లడ్ తీసేసుకుంటారేమో వాళ్ళు. వద్దు, అమ్మనేం చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దని అంటే సరిపోదు, నేను చెప్పింది చెయ్యాలి. లేదు అంటే అక్కడుంది నా మనుషులు. నేనింత చెప్తే వాళ్ళంత చేస్తారు. రాజశేఖర్, 2 లీటర్ల రక్తం అంటే మనిషి ఒంట్లో ఉండే సగం బ్లడ్ కదా? ఆల్మోస్ట్
అంతే కదా? అంత బ్లడ్ తీసేస్తే ఆ మనిషి చచ్చిన శవంలా మారిపోదు? మరి దుర్గలా జరగాలని కోరుకుంటుందేమో. రాజశేఖర్, మనిషిగా పుట్టి కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎలా బతుకుతున్నావు? మరి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు. చూడు దుర్గా, నాకు మాత్రం నీతో కాపురం చేయాలని ఉంటుందా? నాకు నిన్ను చిత్రహింసలు పెట్టి చంపాలనే ఉందంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఎదురు తిరుగుతూనే ఉంటావు. అయినా నేనెంత మంచోడ్నో చూడు. నీ చేత్తో హారతివ్వడం లాంటి సింపుల్ పనులే చేయిస్తున్నాను. వెళ్ళు, హారతిచ్చివ్వు. వెళ్ళు దుర్గా. నా కోపం వచ్చిందంటే నేను ఫోన్ చేస్తాను. వద్దు, వద్దు. అయితే వెళ్ళు. అదే ఎప్పుడు చూడండిరా, నేను చెప్పినట్టు చేస్తుంది. ఏంటి దుర్గా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ దేవుడికి హారతివ్వు. నీలాంటి నీచుడు నా భర్త అంటే ఆ పంచభూతాలే ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకుంటాయమ్మా? నీలాంటి దేవతకి ఇలాంటి దుర్మార్గుడు భర్త అవడమ్మా? రేయ్ ముస్సలి భజంత్రి, నువ్వు కాస్త మూస్తావా? దుర్గా, నాకిలాంటి పిచ్చి పట్టింపులేం లేవు. రేయ్ సత్తిగా, అగ్గిపెట్టితేరా. వెళ్ళి తీసుకురారా, లేదంటే అదే అగ్గిపెట్టితో నిన్ను తగలబెట్టేస్తాను. వెళ్ళు. ఏయ్, త్వరగా రా. ఇప్పుడివ్వు హారతి. నాకు నువ్వు హారతి తిప్పడమే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు హారతిస్తే నన్ను మొగుడిగా ఒప్పుకున్నట్టే కదా. తిప్పు హారతి. పెద్దమ్మా, ఆహాహాహాహా. ఏం సీన్రా నా మొగుడా.
నుంచి పెరోల్ మీద బయటకొచ్చి తిన్నగా పెళ్ళాం దగ్గరికి రాకుండా ఎప్పుడో వదిలేసిన పెళ్ళాం దగ్గరికి వచ్చావా? సువర్ణ, మాట్లాడుకో. నువ్వే తన మొగుడివని లీగల్ గా ఓకే అనిపించుకున్నాక అది ఒక్కరోజు కూడా నీతో కాపురం చేసింది లేదు. నువ్వు దీన్ని పెళ్ళాంగా చూసింది లేదు. అయినా తిన్నగా దీని దగ్గరికి వచ్చావంటే నీకు నా మీద కంటే దీని మీద ప్రేమ ఎక్కువన్నమాట. ఏంటి దుర్గా అలా ఆలోచిస్తున్నావు? నా కాళ్ళు పట్టుకొని కాళ్ళకి తల ఆనించు, క్షమాపణ కోరు, తల ఆంచు.